హైదరాబాదులో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆస్కి అంటారు. దేశంలోనే అత్యంత పురాతన మేనేజ్మెంట్ సంస్థలో ఇది కూడా ఒకటి. చాలా ప్రెస్టీజియస్ సంస్థ ఇది. మనం చూసాం ఈ మధ్యకాలంలో ఆ సంస్థ డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి వివాదాస్పద ఐఏఎస్ అధికారిగా ముద్రపడ్డ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తన మీద ఏకంగా లైంగిక ఆరోపణలు, మరికొందరు ప్రొఫెసర్లు ఆయన మీద వివక్ష ఆరోపణలు తీవ్ర వివాదాస్పదమైంది. చివరికి అది నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ వరకు పోయినా ఎట్లా మొత్తం మీద సెటరేట్ చేసుకోగలిగారు. అయితే ఈ వివాదాల మీద మళ్ళీ ఇంటర్నల్ విచారణలు ఇవన్నీ జరిగాయి. ఈ క్రమంలో ఆస్కీకి చైర్మన్గా ఉన్నటువంటి హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య గారు 1960 ఐఏఎస్ బ్యాచ్. ఆ పద్మనాభయ్య గారు పెద్ద ఆయన ఇటువంటి వివాదాలు వద్దు, వివక్ష లాంటివి వద్దు, ఎవరి మీద కక్ష లాంటివి వద్దు అని చెప్పి చెబుతూ వచ్చారట. సో ఈ క్రమంలో ఎవరి సహకారంతో అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు డైరెక్టర్ జనరల్గా వచ్చారు, అందులో అంటే పద్మనాభయ్య గారి సహకారంతో, ఆస్కీ చైర్మన్గా ఉన్న పద్మనాభయ్య గారి సహకారంతో వివాదాలు వద్దు అని చెప్పినందుకు ఆయననే ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అని. సో తాజాగా దానికి సంబంధించి అంటే ఆస్కీ చైర్మన్కి సంబంధించి ఎన్నికలు జరిగాయని, ఆ ఎన్నికల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి శాఖిస్తూ పద్మనాభయ్య గారు భారీ మెజారిటీతో గెలుపొందారు అని పత్రికల్లో కూడా పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె పద్మనాభయ్య ఆస్కీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారని, పద్మనాభయ్య సహకారంతో ఆస్కీలో చేరి చివరకు ఆయన పదవికి ఎసురు పెట్టాలని చూసిన వివాదాస్పద రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఆస్కీలో అత్యున్నత విధాన నిర్ణాయక జనరల్ బాడీ భారీ షాక్ ఇచ్చిందని, ఆస్కీ జనరల్ బాడీ సభ్యులుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల ప్రతినిధులు గడిచిన వారం రోజుల పాటు ఆన్లైన్ ఓటింగ్లో పాల్గొనగా ఫలితాలను శనివారం కోర్ట్ ఆఫ్ గవర్నెన్స్లో ప్రకటించారని, ఈ ఎన్నికల్లో మొత్తం 48 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొంటే అందులో పద్మనాభయ్యను చైర్మన్గా కొనసాగించాలని 39 మంది ఓటు వేయగా ఆయన్ను తొలగించాలని కేవలం 9 మంది మాత్రమే ఓటేశారని, దీంతో పద్మనాభయ్య పదవీ కాలం ఇంకా మిగిలి ఉండగానే ఆయన్ని ఇంటికి పంపుదామనుకున్న ఆస్కీ డైరెక్టర్ జనరల్ నిమ్మగడ్డ రమేష్ ఆయన టీం సభ్యుల ప్రతిపాదనను జనరల్ బాడీ ఏకపక్షంగా తిరస్కరించినట్టయిందట. ఆస్కీలో వివాదాలు వద్దని వారించినందుకే చైర్మన్ పద్మనాభయ్యను పదవి నుంచి దింపే ప్రయత్నం చేసిన వారికి తాజా తీర్పు చంపపెట్టు లాంటిదని ఆస్కీ ఉద్యోగ కార్మిక సంఘాలు పేర్కొంటూ ఉన్నాయి. భారీ మెజార్టీతో విజయం సాధించిన పద్మనాభయ్యను వాళ్ళందరూ కలిసి అభినందించారట.